ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలి. నగరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే రజని. బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరులకు కాంగ్రెస్ నివాళులు. ప్రజా వ్యతిరేక విధానాల వైఖరి మార్చుకోకపోతే ఐక్య ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ నిరసన. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఉత్సవాలు సజావుగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రజలు కలిసిమెలిసి జరుపుకుంటున్నారని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు ఇలా అందరూ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామన్నారు. ఇండ్లలో కూడా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణాలు, 2 సంవత్సరాలు కోవిడ్ వలన అందరం మనందరం చూసిందే. అయితే ఇప్పటికీ కోవిడ్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొన్న బోనాల జాతర కూడా బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం. అయితే హైదరాబాద్ సిటీ ఈరోజు గణేష్ యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం కూడా గర్వపడే విధంగా ఈ కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటాం. అయితే ఈరోజు ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడే ఉన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇక్కడే ఉన్నారు, బాలాపూర్ వాళ్ళు ఉన్నారు. నాకు అందరు రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి చాలా గ్రాండ్గా మనం చేసుకోవడానికి మరి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పరంగా మరి అన్ని ఏర్పాట్లు చేయడానికి, మీకు సహకరించడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అందరూ తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బు క్రైటీరియా అనేది ఏ డిపార్ట్మెంట్లో కూడా లేకుండా అరేంజ్మెంట్ విషయంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు అందరూ తెలుసు. ఈరోజు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, మరి ఈ 3 ప్రాంతాలకు సంబంధించి దగ్గర దగ్గర ఒక 35,200 చిల్లర ప్రతిమలని, మరి కొన్నేమో 3 రోజులు కానీ, కొన్ని 5 రోజులకు, కొన్ని 7 days 9 daysకు మరి రెగ్యులర్గా తీసేటువంటిది. అక్కడ ఏర్పాట్లు కూడా మన R&B డిపార్ట్మెంట్ ద్వారా జరిగే ఏర్పాట్లు, బ్యారికేడింగ్ విషయంలో కానీ, రెండోది అక్కడ కలెక్టరేట్లు, హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో క్రెయిన్స్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, మరి HMD ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో పాటు GHMC ఆధ్వర్యంలో ఒక 50,000 ప్రతిమలని, ఏవైతే మట్టి వినాయకులని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం, HMD ఆధ్వర్యంలో 70,000 ప్రతిమలను ఏర్పాటు చేసే కార్యక్రమం, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వారు కూడా ఒక 10,000 ప్రతిమలని, మట్టి వినాయకులని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఏరియాలో మరి పంపిస్తున్నటువంటి
దీంతో పాటు మనకు కావాల్సిన ఏర్పాట్ల విషయంలో కూడా 3 షిఫ్టులు మరి గతంలో గణేష్ ఉత్సవంగా 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నరేంద్ర మోడీ సర్కార్ విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి మొత్తం సమాయత్తం కానున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద ఆనాటి చంద్రబాబు నిరంకుశ ప్రభుత్వ కాల్పులకు బలైన అమరులను స్మరించుకుని నివాళులర్పించారు. వామపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలపై పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్షాలు చేసిన మహత్తర చలో అసెంబ్లీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వం లాఠీచార్జ్, బాష్పవాయువు, గుర్రాలతో తొక్కించి కాల్పులకు పాల్పడి 3 మరణానికి అనేక మంది గాయాలు పాలు కావడానికి కారణమైనందుకు తదుపరి ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్పారన్నారు. నేడు బీజేపీ సర్కార్ మాయలో పడి కేసీఆర్ నరేంద్ర మోడీతో కలిసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నాడు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే నేడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలకు పట్టనుందని హెచ్చరించారు. ప్రభుత్వం పైన ఒత్తిడి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎవరు పెంచలేకపోయినారు, ఆ ధైర్యం చేయలేకపోయినారు. అంటే ఆనాడు వామపక్ష పార్టీల ఉద్యమ పోరాట స్ఫూర్తి త్యాగాలు అవి వెలగట్టలేనివి, ఆ త్యాగాలు ఎప్పటికీ కొనసాగుతాయి అని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజు కూడా ఈ మధ్య కాలంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్ల కిందకి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ మొత్తం ఊడిగా చేస్తున్న పరిస్థితి. అందులో వ్యవసాయ సాగు చట్టాలు, అలాగే అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు, అన్ని పరిశ్రమలు కూడా ఉక్కు పరిశ్రమలు సహా అన్నింటినీ అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాం. ఇంకోవైపు విద్యుత్తు మళ్ళీ ఇస్తామన్న చట్టం. ఈ చట్టం ఎట్లా ఉందంటే మరి ఇది పూర్తిగా ఉన్నాలుగా కోలేస్తే ఊడిపోయిందనే సామెతలాగా నాకేస్తే కొట్టినాక పోయినట్టు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఇవాళ విద్యుత్ సవరణ చట్టం అంటే మరీ పూర్తిగా ట్రాన్స్కో, జెన్కోలను ప్రైవేట్ పనులు చేయడం, పెద్ద కార్పొరేట్లకు అప్పచెప్పడం, చెప్పడమే, పెద్ద పెద్ద మెగా లాంటి కంపెనీలకు అప్పచెప్పడమే. ఈ రకంగా మరి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెడరల్ వ్యవస్థకు భిన్నంగా రాష్ట్రాల హక్కులను హరిస్తూ నీచమైన, నికృష్టమైన, దారుణమైనటువంటి పద్ధతులలో పూర్తిగా దిగజారి మరి ఏదేమైనా కూడా మాకు ఎదురు లేదనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. విద్యుత్ సవరణ చట్టం వస్తే ఇక మళ్ళీ వ్యవసాయదారులకు కష్టాలు వచ్చినట్టే, బావుల కాడ బీటాలు పెట్టాల్సిందే. అంతేకాదు పేదలకి ఇప్పటిదాకా సబ్సిడీలు ఉన్నాయి. 50 యూనిట్లు కాపితే ₹1.71 లేదా 200 యూనిట్ల దాకా ₹2.71 ఇట్లాంటివి ఉన్నాయి. ఇక లేక ఇది అంతా సబ్సిడీ ఎత్తేస్తే ₹7, ₹8 వస్తుంది. అంటే ఈ విద్యుత్ సవరణ చట్టాలు పూర్తిగా బడుగు బలహీన వర్గాలు, పేదరికంలో ఉన్నటువంటి రాజకు లేకున్నటువంటి ప్రజల వర్గాలకు ఏదైతే మరి శాపంలాగా రాబోతున్నాయి. అందుకనే మనం ఏదేమైనా ఈ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేదాకా ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా మరో విద్యుత్ పోరాటానికి సమయత్తంగా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కేసీఆర్ ఊగిసినట్లు ఉన్నాడు. అయ్యా ఊగిసినట్టు మానుకో, నువ్వు ఎటువైపు తేల్చుకో. బీజేపీతో అక్కడ దోస్తి, అక్కడ దోస్తి, ఇక్కడ కుస్తీ కాదు. తేల్చుకోను. సాగు చట్టాలకు బలపరుస్తూ మళ్ళీ ఎదిగిపోయినావు. విద్యుత్ సవరణ చట్టం విషయంలో ఏందో తేల్చుకో. రాష్ట్ర హక్కులు హరించబడతా ఉన్నాయి. నువ్వు ఊగిసినట్లు వద్దు, ఉద్యమాల వైపు రా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లను నిరసిస్తూ వ్యాన్ను తాళ్లతో లాగుతూ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాలను మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడన్నారు. దేశంలోనే అత్యధికంగా పన్నులు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్కే దక్కిందన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్, గ్యాస్లపై ట్యాక్సులు తగ్గించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గాలి, ధరలు తగ్గాలి, ధరలు తగ్గాలి, ధరలు
తగ్గాలి. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన డీజిల్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ 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 ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెట్రోల్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే అదే రకంగా పాలన చేయడం జరిగింది. ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఆయన టైంలో ఉండడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది వదలను అని చెప్పి ప్రతి విషయంలోనూ పన్నుల రూపంగా అత్యధికంగా పెంచి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. గ్యాస్ ధర వచ్చిందంటే 14.5% పన్ను ఉన్నది, ఇప్పుడు 25%కి పెంచడం జరిగింది. 300 రూపాయలు 6 నెలల కాలంలోనే పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. సామాన్యులు చాలా చాలా ఇబ్బందులు పడే విషయం ఇది. ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ లేని కుటుంబం కింద నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనూ ప్రతి మహిళ కూడా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అని పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఒక పేదవాడు బతకాలంటే వాడికి కనీసం ఉపాధి, ఎక్కడ కూలి పనికి వెళ్దామంటే పని లేదు. అలాగే సరుకులు కొనుక్కున్న నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచేశారు. అలాగే డీజిలు, పెట్రోలు, గ్యాసు. ఇవాళ ఉదాహరణకే నాడు నేడు అనే ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ నాడు నేడు అనేది ఉదాహరణగా మనకి నాడు డీజిల్ రేట్ ఎంత ఉంది, ఇవాళ నేడు డీజిల్ రేట్ ఎంత ఉంది. అలాగే నాడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఇవాళ నేడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది. అలాగే గ్యాస్ బండ పూర్వం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత ఉంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఆలోచించేది ఏమిటంటే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో డీజిల్ ఇక్కడికన్నా కూడా 5 రూపాయల రేటు తక్కువ. అలాగే తమిళనాడులో 3 రూపాయల రేటు తక్కువ. అలాగే మన పక్కన ఉన్న యానంలో 10 రూపాయల రేటు తక్కువ. భారతదేశంలో అత్యధికంగా డీజిల్ పెట్రోల్ రేటు ఉన్నదే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఈవేళ కేంద్రం అవనండి రాష్ట్రం అనేయండి 30 రూపాయలకి మనకి ఇతర దేశాల నుంచి మనం క్రూడ్ దిగుమతి చేసుకుంటే డీజిల్ని దాన్ని ట్యాక్సుల మీద ట్యాక్సులు కలిపి ఈవేళ 99 రూపాయలకి మనకు అమ్ముతూ ఉన్నారు. అంటే ఈవేళ 90 రూపాయలు అయితే 70 రూపాయలు మన మీద ట్యాక్స్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే రజని ప్రారంభించారు. జిల్లా వాసులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోవిడ్ పరిస్థితులను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే రజని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని సచివాలయాల పరిధిలో ఇవాళ ఒక్కరోజే 4500 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. అంటే ఫస్ట్ వేవ్ అవ్వచ్చు, సెకండ్ వేవ్ అయినా అన్నిటికీ గుంటూరు జిల్లాలో ఈరోజు మన దగ్గర 1.6 lakhs డోసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మాకు పంపించడం జరిగింది. కాబట్టి 18 to 45 వయసు ఉన్న అందరూ ఎలిజిబుల్ ఈ వ్యాక్సిన్కి. అందరూ ముందుకు వచ్చి నియరెస్ట్ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సెకండ్ డోస్కి అంటే సపోజ్ సెకండ్ డోస్కి అర్హత మీకు వచ్చింది ఒక టైం తర్వాత, ఫస్ట్ డోస్ తర్వాత, వాళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ పాయింట్కి వస్తే వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఫాలో అవ్వకుండా ఉండడానికి ఈరోజు ఒక మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఈరోజు మన గుంటూరు జిల్లాలో, అది కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి దాదాపుగా చూసుకుంటే జిల్లా మొత్తం కూడా పట్టణ పరిసరాల్లో ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో 1,68,000 వ్యాక్సినేషన్ ఈరోజు మాత్రం చేస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగా మన చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని సచివాలయాల్లో
పట్టణంలో 4500 వరకు ఈరోజు డోసెస్ అందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ 18+ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నాము. మరి సుబానీ నగర్లో ఈరోజు 150 డోసెస్ చేస్తూ ఉన్నాము. అలాగే మన AMG ప్రస్తుతం ఉన్న క్యాంపస్లో 400 డోసుల్ని ఇక్కడ చేస్తూ ఉన్నాము. ఇలాగే పట్టణం అంతా కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం అన్ని ఏజ్ గ్రూప్స్ని మనం 18+ ఏజ్ గ్రూప్స్ని కవర్ చేస్తూ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఏదైతేనేమి వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏం లేదు. ఆధార్ కార్డు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెంబటే వ్యాక్సినేషన్ వేయించుకోండి. సో మీ అందరి ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐ రికమెండ్ ఎవ్రీబడి అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. అండ్ ఈరోజు కలెక్టర్ గారు మన నియోజకవర్గంకి రావటము అండ్ ఈరోజు స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా ఇలా ఒక సిస్టమ్ని పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నందుకు గతంలో కూడా చూసుకుంటే ఈ డ్రైవ్స్లో వి స్టూడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్లో మన బెస్ట్ నంబర్స్ మనం స్టాండ్ అయి ఉన్నాము. ఈ విధంగా కూడా ఈ మెగా వ్యాక్సినేషన్ ఏదైతే చేస్తూ ఉన్నామో దీంట్లో కూడా మనం ఖచ్చితంగా ముందుండి వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయిస్తామన్న నమ్మకంతో మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరుల స్మారక స్తూపానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ ఘటనలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతతో పాటు పలువురు నాయకులు జోహార్లర్పించారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించామని వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న ప్రజలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఈ ఘటనలో 3 అమరులయ్యారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వైఖరి మార్చుకోకపోతే ఐక్య ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వామపక్షాల మీద పోలీస్ ఫైరింగ్ చేసినప్పుడు మరి 3 వామపక్ష అమరులైన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. సోదరులారా, మరి ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వము సంస్థలకు అమ్మడం జరుగుతూ ఉంది. దానికి నిరసనగా దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మరి అమరవీరులకు కార్యక్రమాన్ని సోదరులారా ఇప్పుడుకైనా అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలము మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, వీటి మీద దృష్టి కేంద్రీకరించి తప్ప మరి దళితులకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి మరి ముఖ్యమంత్రి దళితులు చేస్తారని మాట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల స్థానిక రిమ్స్లో నెలకొన్న పరిస్థితులపై ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. రిమ్స్ ఆసుపత్రికి, వైద్య కళాశాలకు జిల్లాలోని గ్రామాల నుండి, అన్ని మండలాల నుండి వైద్యం కోసం వస్తే డాక్టర్ లేక ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, వారిని భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. రిమ్స్లో లేని డాక్టర్లను వెంటనే నియమించి ప్రజల ప్రాణాలు కాపాడాలని, లేదంటే జిల్లా ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన రాష్ట్రం ఏర్పాటు కోసం మన తెలంగాణ మనకు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని, విద్య, వైద్యం అన్నీ ఫ్రీగా దొరుకుతాయని, ఇలా మన రాష్ట్ర ప్రజలు బాగుపడతారని ఎన్నో మాయమాటలు చెప్పి 1260 మంది బలిదానాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా విద్యనైతే లేదు, కంప్లీట్ కనుమరుగైపోయింది. ఇలా వైద్యం పేరు మీద 1000 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇలా అమాయక ప్రజలకు, ఏజెన్సీ ప్రజలకు అందరికీ మేము వైద్యాన్ని అందిస్తున్నామని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వీరులు చెప్తూ ఉంటారు. ఇలా 1000 కోట్లు వెచ్చించి ఆదిలాబాద్ రిమ్స్లో మత్తు మంది ఇచ్చే డాక్టర్ లేరంటే ఈ 1000 కోట్లు ఎవరి కోసం ఇస్తున్నారు? అంటే ప్రజల కోసం ఇస్తున్నారా, మీ కమిషన్ల కోసం ఇస్తున్నారా అనేది ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇలా ఏజెన్సీ దూర ప్రాంతాల నుంచి గరీబ్ ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఇలా మత్తు మంది ఇస్తే ప్రెగ్నెన్సీ లేడీ
డెలివరీలో ఆపరేషన్ అబర్షన్స్ ఏదైతే ఉంటాయో అవి చేయించుకోవడానికి, బోన్స్కు సంబంధించిన, న్యూరోకు నరాలకు సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా కానీ ఇలా కరోనా కంటే ముందు జరిగినాయి తప్ప కరోనా వచ్చి నుండి ఇప్పటిదాకా రిమ్స్లో ఆపరేషన్లు జరుగుతలేవు. అంటే ఇలా ఇంత పెద్ద రిమ్స్ దేనికోసం ఉన్నది? ఇలా గాంధీ ఇన్స్టిట్యూట్ అని చెప్తా ఉంటారు, ఇలా ఎంతో మారుమవుతుంది, ఇక్కడ అంత వైద్యం అందుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇలా అమాయక ప్రజలు ప్రాణం తీయడానిక, అమాయక ప్రజలను కాపాడడానికి వైద్యం అందిస్తున్నారు అన్నది ఇలా ఆదిలాబాద్ జిల్లాలో భయభ్రాంతులలో బతుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఇలా వైద్య శాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్నది. ఇప్పటికైనా వెంటనే రిమ్స్ ఆసుపత్రిలో మత్తు మందు ఇచ్చే డాక్టర్ను నియమించి ఇలా ఇక్కడ పెద్ద ఎత్తున ఆపరేషన్లు జరిగేటట్టు చూడాలని మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇలా ఏజెన్సీ ప్రజలను అలాగే ఆదిలాబాద్ ప్రజలను కూడా ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే పర్యటించారు. వార్డు నెంబర్ 22లో 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జోగురామన్న కాలనీ వాసులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం వార్డులో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, విషజ్వరాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో కోట్ల రూపాయలను వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శైలజ, సయ్యద్, అశోక్ స్వామి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. अभी ये काम भी यहाँ 2 दिन में काम चालू होगा। भाई बोलने का मकसद एक ही है, हमारे 22 वार्ड जनताओं को, लोगों को, बुजुर्गों को, भाइयों को, बहनों को, माताओं को इलेक्शन तक पार्टी रहता। इलेक्शन के बाद, इलेक्शन होने के बाद मैं एमएलए हूँ, अब मैं म्यूनसिपल चेयरमैन और म्यूनसिपल काउंसिलर सब मिलके हर वार्ड में जो वार्डों में जो काम पेंडिंग है, अभी तेलंगाना से पहले तो कोई भी 1 रुपये नहीं लाया, अभी एक काम भी नहीं हुआ। आप लोग मालूम, तेलंगाना सरकार आने के बाद ही 22 वार्ड में भी, इससे पहले भी हम नालिया, सीसी रोड पूरा सैंक्शन करके वो काम भी कर चुके हैं। और ये भी होने के बाद और भी 22 वार्ड में, 22 वार्ड में और कुछ भी काम बचे तो, और अपना सरकार आप लोग वोट डाले सो एमएलए के लिए 5 साल के लिए आप वोट डाले, अभी 2.5 साल हो गए और 2.5 साल बाकी है। और 2.5 साल में पूरा जो बच गए सो काम पूरा करेंगे। मैं यहाँ के बुजुर्गों से, नौजवान दोस्तों से, माताओं से, बहनों से एक ही गुजारिश है, जो पार्टी काम करता है, जो सरकार काम करता है, वो सरकार को आप लोगों का आशीर्वाद चाहिए, आप लोगों का दुआ चाहिए। अगर हमको और उत्सव बढ़ेगा और हम काम करने के लिए भी हमारा एक कदम आगे चलेगा। उस वास्ते जो सरकार से काम होता, बिना सरकार से क्या काम होगा? दूसरा पार्टी वाले जीते तो क्या काम होता? जो है सही अभी पावर में है, जो कार का हवा चल रहा, अब कार में बैठे तो अच्छा सफ़र होगा, अगर कार में नहीं बैठे तो सफ़र आपको कैसा होगा? वो सफ़र में थोड़ा तकलीफ भी होता। उस वास्ते मेहरबानी करके आप लोग जो कार स्पीड में चल रहा और 20 साल कार का सरकार रहेगा, आप लोग कार में बैठिए, कार में सफ़र करिए। ये सफ़र आप लोगों को कितना भी दूर गए तो कुछ तकलीफ होता भी नहीं। आप लोग क्या बोलते हैं, अलसीपोते नहीं, मंजिल तक आप कहाँ तक जाना है वहाँ तक पहुँच जाती। జై తెలంగాణ। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆదిత్య ఖాందే సొసైటీ మానవత్వాన్ని చాటుకుంది. జిల్లా కేంద్రంలో రామ్నగర్ నివాసి షేక్ అమ్జద్
రోజు కూలీ చేసుకునే వ్యక్తి. అయితే గత రాత్రి పక్షవాతంతో రిమ్స్కు తీసుకువెళ్లారు. దీంతో వైద్యుల సూచన మేరకు అంజద్ను హైదరాబాద్కు తీసుకువెళ్లాలని, ఉన్నత వైద్యం అందించాలని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆదిత్య ఖాందేశ్కర్ సొసైటీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అంజద్ కుటుంబానికి బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదిత్య ఖాందేశ్కర్ సొసైటీ వ్యవస్థాపకుడు ఆదిత్య ఖాందేశ్కర్ మాట్లాడుతూ అంజద్కు ఆదిత్య ఖాందేశ్కర్ సొసైటీ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. शेख अमजद जिनकी उम्र 35 साल है, उनको कल रात को पैरालिसिस होने की वजह से उनकी तबीयत बहुत ही खराब हो गई। तो वो एक लेबर का काम करते हैं, उनके पास कोई भी चारा नहीं है घर चलाने का। खुद ही अगर कुछ काम करते हैं तो खुद ही घर सर्वाइव कर सकते हैं। तो ऐसे में उनको पैरालिसिस हुआ तो उनकी जो कंडीशन है वो बहुत ही नाजुक है। तो उनको रिम्स लेके गया है और वहाँ पे डॉक्टरों ने बोला है कि उनको हैदराबाद लेके जाना है। तो हैदराबाद लेके जाने के लिए इनकी वो परिस्थिति नहीं है कि वो आराम से हैदराबाद लेके जाएंगे। तो हमने हमारे सोसाइटी की तरफ से, आदित्य खंडेश्कर सोसाइटी की तरफ से उनको सिर्फ 10,000 रुपए का मदद किया है। और मैं सभी लोगों से गुजारिश करूंगा कि उनको ज्यादा से ज्यादा मदद करें और उनको ये परेशानी से बाहर निकाले, क्योंकि जब हॉस्पिटल की बात आती है तब लाखों रुपए लगते हैं। तो 10,000 रुपए सिर्फ वो 10,000 में हैदराबाद तक पहुंच सकते हैं, लेकिन उनकी जो ट्रीटमेंट नहीं हो सकता। तो ट्रीटमेंट होने के लिए हम सभी लोगों को एक साथ आके उनकी मदद करना बहुत जरूरी है। तो मैं सभी से विनती करूंगा कि उनकी ज्यादा से ज्यादा मदद करके ये बुरे वक्त को बाहर निकाले। పెద్దపల్లి జిల్లాలో 12 మెగా పల్లె ప్రకృతి వనాల్లో పనులు వేగవంతం అయ్యాయని జిల్లా DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉప్పల శ్రీధర్ అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో మెగా పల్లె ప్రకృతి పనులను సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావుతో కలిసి పరిశీలించారు. సీఎం కేసీఆర్ ప్రతి మండలానికి ఒక పల్లె మెగా పల్లె ప్రకృతి వనం మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా ఒక వనంకు 42 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. హరితహారంతో పాటు మెగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, కిష్టయ్య, మల్లేష్, దాసరి మల్లి, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అట్లయితేనే సెట్ అయింది సార్, లేకపోతే రాకపో. ఇప్పుడు అక్కడ మీరు పెట్టినప్పుడు చెట్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది అది చూస్తే? సంతోషం అనిపిస్తుందా లేదా? ఇంకా దానికంటే 10 ఇంతల సంతోషం దీంట్లో రావాలి. మీరు కష్టపడ్డది ఎప్పటికైనా 5 ఏళ్ల తర్వాత ఇటు వచ్చినామంటే ఆనాడు మేము ఇక్కడ మొక్కలు పెట్టినాము, ఎంత అయింది, ఎంత మంచిగా ఉన్నది అనేటట్టు మనకు రేపు గుర్తుండిపోయే పని ఇది. అంతేనా కాదు? చెప్పరా ఎంత కష్టపడదు. ఇంకా గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలకి, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులకి, అధికారులకి, ముఖ్యంగా ఈ ఉపాధి హామీకి 100 రోజుల సంబంధించిన పథకానికి సంబంధించిన జాబ్ కార్డు హోల్డర్లకు అందరికీ, జాబ్ కార్డు కలిగిన కుటుంబాల వ్యక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం మనం భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ సంవత్సరం మొత్తము ఒక ఉత్సవ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. అందులో భాగంగా మరి ఒక గొప్ప స్కీమ్, అంటే భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప స్కీమ్గా ఎంచుకొని గత 15 సంవత్సరాల నుంచి చాలామందికి ఉపాధి కల్పిస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10 ఎకరాలకు సంబంధించి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి చెట్లు నాటే కార్యక్రమం, ఇది సీజన్ కాబట్టి చెట్లు నాటే కార్యక్రమం బ్రహ్మాండంగా మనం అందరం చేసుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పనితోటే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భూనీటి గ్రామంలో శ్రీ 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 ఆంజనేయ స్వామి జాతర రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక మొత్తంలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధిలో జెడ్పీ హై స్కూల్లో పరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ గంపా వెంకటేష్, గోపాల్, బాలకృష్ణయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. మనం ప్రపోజల్ పంపించినాం, ఇవాళ రేపో అది కూడా రాబోతుంది. వాస్తవంగా చెప్పాలంటే మనం దాదాపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సర్పవరంలో వెలసిన రాజ్యలక్ష్మి భావనారాయణ స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్కు ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ స్వామి ఆళ్వారాధులు వైకుంఠవాసులు శ్రీదేవి రామానుజాచార్య శిష్య బృందం అంటారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న భావనారాయణ స్వామి దేవాలయం సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఎంతో ప్రాచీన కాలం నుంచి నిలిచి ఉన్న భావనారాయణ స్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిన ఆలయం. చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని భావనారాయణ స్వామికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలో ఏ భావంతో వచ్చి అయితే ఈ నారాయణ స్వామి ప్రార్థన చేస్తామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీక ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ భక్తులందరికీ కోరిక మేరకు ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా ప్రభుత్వం తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ ఇక్కడ మా లోకల్ ప్రతినిధులతో, లోకల్గా ఉండే నాయకులతో, ఆలయానికి సంబంధించిన స్వాములతో మాట్లాడి తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫు నుంచి, ప్రభుత్వ తరఫు నుంచి కూడా తప్పక కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇక్కడ స్వాములు చెప్పేదాని ప్రకారం ఈ ఆలయం సాక్షాత్తు నారద ముని తపస్సు చేసి స్థాపించిన భావనారాయణ ఇదే అని చెప్పి చెప్తున్నారు. స్వామివారు కూడా స్వయంభూ వెలిచారని చెప్తున్న ఆలయం కాబట్టి ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ ఆలయానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా చేసే కార్యక్రమం చేస్తాము. కానీ ఇందులో ఈ ఆలయం ఆర్కలాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉందని చెప్తున్నారు. కాబట్టి ఏ విధమైన మార్పులు చేయాలన్నా కూడా ఆర్కలాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులకి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా దోహదపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక ఆలయానికి సంబంధించిన ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలి. నగరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే రజని. బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరులకు కాంగ్రెస్ నివాళులు. ప్రజా వ్యతిరేక విధానాల వైఖరి మార్చుకోకపోతే ఐక్య ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ నిరసన. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.